హాయ్ ఎవరీవన్, సైన్స్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ లేటెస్ట్ అప్డేట్ ఏమీ లేదండి. సో మనకి ఏదైతే సైన్స్ స్కూల్ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యింది అలాగే ఎవరైతే మెరిట్ లో ఉన్నారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రమ్మని చెప్పి మెసేజ్ అయితే వస్తున్నాయి. అలాగే ఈ మెడికల్ టెస్ట్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:3 ఈ రేషియోలో అయితే పిలిచాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ 1:3 రేషియో అంటే ఏంటి సార్? ఏమి లేదండి, ఒక్క వేకెన్సీస్ కి మనకి 3 స్టూడెంట్స్ ని ఈ మెడికల్ టెస్ట్ కి పిలిచారండి. ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైన్స్ స్కూల్ తీసుకుంటే అక్కడ మనకు ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. నేను ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పట్లేదు, ఒక అప్రాక్సిమేట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైన్స్ స్కూల్ కోరుకొని తీసుకుంటే అక్కడ ఒక 100 సీట్లు అనేవి ఉన్నాయి అనుకుందాం. అయితే వీళ్ళు 100 సీట్లకి 100 మంది స్టూడెంట్స్ ని పిలట్లేదు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కి ఎలా పిలుస్తున్నారు? ఈ 100 సీట్లకి 1:3 రేషియో చొప్పున 100కి 300 స్టూడెంట్స్ ని పిలుస్తారు. అదేంటండి, సో 1:3 అక్కడ ఎన్ని అయితే వేకెన్సీస్ ఉంటాయో దాన్ని ఇంటూ 3 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకోలో 80 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, 80 × 3 240 స్టూడెంట్స్ ని పిలుస్తున్నట్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనల్ని ఇప్పుడు 1:1 రేషియోలో పిలవడం లేదు, 1:3 రేషియోలో పిలుస్తారు. అలాగే మన పిల్లలు ఇప్పుడు ఏదైతే మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారు లేదా మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీకు సైన్ ఇన్ అనే ఒక ట్యాబ్ కనబడుతుంది. దాని మీద మీరు క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సైన్ ఇన్ ఆర్ లాగిన్ ఏదో ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మీకు నోటీసెస్ అని ఒక ట్యాబ్ కనబడుతుంది. దాని కింద ఇమ్మీడియట్ దాని కింద మీకు మై ప్రొఫైల్ అని చెప్పి కనబడుతుంది. ఎస్, మీరు ఆ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీరు మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ కిందకు వచ్చి చూడాలి. కిందకు వచ్చి చూస్తే మీ పిల్లలకు సంబంధించిన మెడికల్ టెస్ట్ సెలెక్ట్ అయితే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీ పిల్లలు మెడికల్ టెస్ట్ సెలెక్ట్ అయితే మాత్రం ఆ కిందకు వచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు మీ పిల్లలకు సంబంధించిన మెడికల్ టెస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అంటే మీ పిల్లలు మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయినట్టు. సో ఎవరైతే మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారని చెప్పి మెసేజ్ వచ్చిందో మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మెడికల్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ కూడా తీసుకురామని చెప్పాడు గారు. నేను మళ్ళీ చెప్తాను, చాలా మంది కింద మెసేజ్ పెడతారు, సార్ మా పిల్లలు మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారు లేదా ఎలా తెలుస్తుందని ఎలా తెలుసుకోవాలని చెప్పి అడుగుతారు. అందుకే మీకు చెప్తాను, మీ పిల్లలు మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యాలో తెలియాలంటే మాత్రం సైన్ ఇన్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పైన మీకు బ్లూ కలర్ లో సైన్ ఇన్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మీకు ఫస్ట్ మీకు నోటీసెస్ కింద మై ప్రొఫైల్ కనబడుతుంది. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చేసి ఒకవేళ మెడికల్ టెస్ట్ సెలెక్ట్ అయితే మాత్రం మెడికల్ టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ స్కూల్ నేమ్ వస్తుంది, స్కూల్ నేమ్ కూడా వస్తుంది. అసలు డీటెయిల్స్ ఏమి కనబడట్లేదు అంటే మీ పిల్లలు ప్రెసిడెంట్ ఏదైతే మెడికల్ టెస్ట్ కి పిలిచారో దానికి సెలెక్ట్ కానట్టు. అర్థమైంది కదండి. అలాగే మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఎవరైతే మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారని చెప్పి మెసేజ్ వచ్చిందో మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే సైన్స్ స్కూల్ నుండి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ అయిందో ఆ అప్డేట్ ని ఒకసారి చూద్దాం. ఇదిగోండి, సో పబ్లిక్ నోటీస్. సో నిన్న ఒక నోటీస్ రిలీజ్ అయ్యింది, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేసి ఈ రోజు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. 3rd March అంటే ఈ రోజే. సో దీంట్లో పాయింట్స్ ఏం చెప్పారో ఒకటి అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఇట్ ఈస్ hereby notified that the school wise revised and updated list of candidates shortlisted for the medical examination has been issued in the candidate login. Yes, వాళ్ళు ఏం చెప్తారంటే మీ పిల్లలు మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యారు లేదని ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ లాగిన్ పోర్టల్, సో స్టూడెంట్ కి సంబంధించి లాగిన్ పోర్టల్ లో ఉంటుంది. చెక్ చేసి నేను మీకు కింద చెప్పాను కదా, ఏంటి లాగిన్ అయిన తర్వాత నోటీసెస్ లెఫ్ట్ సైడ్ నోటీసెస్ కింద మై ప్రొఫైల్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో చూస్తే ఒకవేళ మెడికల్ టెస్ట్ సెలెక్ట్ అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది, లేదు అంటే సెలెక్ట్ కానట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఇక మీరేమో వరీ అవ్వద్దు, సార్ మా చెక్ చేసుకున్న లాగిన్ అయి చెక్ చేసుకున్నా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి మీరేమో కూడా వరీ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఓన్లీ టు ద టాప్ 3 ఇయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. టాప్ 3 ఇంటూ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ అవైలబుల్ వేకెన్సీస్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మేము ఎవరిని మెడికల్ టెస్ట్ పిలిచామంటే ఒక వేకెన్సీస్ కి 3 స్టూడెంట్స్ చెప్పి పిలిచామని చెప్తున్నారు, అంతే, అంతమించి ఏం చెప్పట్లేదు. సో 1:3 రేషియోలో పిలిచాను. ఈ 1:3 అంటే ఎవరైతే టాప్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళే పిలుస్తున్నట్టు. It is hereby expressly clarified that the present list is neither a merit list nor a list of selected candidates. Yes,
థర్డ్ పాయింట్ ఏం చెప్తానంటే, ఇప్పుడు మేము ఎవరినైతే మెడికల్ లిస్ట్ పిలిచామో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్టు కాదు, ఇది ఫైనల్ లిస్ట్ కాదు అని చెప్తున్నారు. నేను మీకు అందుకే చెప్పాను, ఇప్పుడు ఎవరికైతే మెడికల్ టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదో మీరేం వరి అవ్వద్దు. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఎవరికైతే మెడికల్ టెస్ట్ సంబంధించి చెప్పి పిలిచాం వాళ్ళందరికీ కూడా మేము సీట్లు ఇవ్వట్లేదు, ఇది ఫైనల్ లిస్ట్ అని కూడా మేము చెప్పట్లేదు అని చెప్తున్నారు. ఇది మైండ్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా చాలా ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ మెడికల్ లిస్ట్. తర్వాత పాయింట్ ఏం చెప్తానంటే, మెడికల్ లిస్ట్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో మీరందరూ కూడా కింద ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి కూడా పట్టుకొని రావాలి. ఇదిగోండి, ఇది చూడండి, ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ విత్ దెమ్. ఎస్, ఏం తీసుకురమ్మన్నారు చూద్దాం ఒకసారి. 3 sets ఆఫ్ మెడికల్ ఫామ్. సో మెడికల్ ఫామ్ అనేది 3 copies తీసుకెళ్ళాలి. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, మెడికల్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఇది క్లియర్ గా రాశారు, అవైలబుల్ ఆన్ AISSAC పోర్టల్. సో సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని క్లిక్ చేస్తే, సో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ వచ్చి మనకి మెడికల్ ఫామ్. సో ఆ మెడికల్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకొని 3 copies తీసుకెళ్ళాలి. నెక్స్ట్, కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్. ఎస్, అడ్మిట్ కార్డ్ అందరి దగ్గర ఉండే ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. నెక్స్ట్, కాపీ ఆఫ్ స్కోర్ కార్డ్. సార్ స్కోర్ కార్డ్ అంటే ఏంటి సార్? ఏమి లేదండి, మొన్న మనకు రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు కదా, ఆ రిజల్ట్ అనమాట. మనం రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మన పిల్లల సంబంధించి మార్కులని కనబడతాయి కదా, దాన్ని మీరు కాపీ ప్రింట్ తీసుకోవాలి. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్. ఎస్, స్టూడెంట్ సంబంధించిన ఆధార్ కార్డు. నెక్స్ట్, కాపీ ఆఫ్ DOB సర్టిఫికేట్. DOB అనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్టూడెంట్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్, కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఆఫ్ పేరెంట్స్ సంబంధించిన ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్ టు ఎన్ష్యూర్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ మెడికల్స్ ఆఫ్ క్యాండిడేట్. ఫెయిల్యూర్ టు డూ సో వుడ్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ అదర్. అంటే ఇప్పుడు ఎవరికైతే మెడికల్ టెస్ట్ కి రమ్మని పిలిచారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్, తర్వాత ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందో దాని నుంచి డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి పిలుస్తున్నారు. సో అదేందుకండి, అయితే ఇప్పుడు మీ పిల్లలకు సంబంధించి మెడికల్ టెస్ట్ సెలెక్ట్ అయ్యారు లేదా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తే జాగ్రత్తగా చూడండి. ఈజీగా చెక్ చేసుకోవచ్చు, మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటాము. ఇక్కడ సింపుల్ గా AISSAC అని టైప్ చేయండి. మీరు ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ కావాలంటే మాత్రం AISSAC అని టైప్ చేయాలి. ఫస్ట్ లింక్ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ప్రెసెంట్ అయితే మన వెబ్సైట్ పనిచేయట్లేదు, ఫైనాన్స్ సర్వీస్ అవైలబుల్ వస్తుంది. సో వెబ్సైట్ పనిచేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పైన బ్లూ కలర్ లో సైన్ ఇన్ అని కనబడుతుంది, చాలా క్లియర్ గా చెప్తాను, పైన బ్లూ కలర్ లో సైన్ ఇన్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో 3 డీటెయిల్స్ అడుగుతుంది, ఒకటి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇంకోటి పాస్వర్డ్ ఎంటర్ చేయండి, ఇంకోటి క్యాప్చర్ ఎంటర్ చేయండి. సో 3 ఎంటర్ చేసిన తర్వాత అగైన్ కింద సైన్ ఇన్ అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ కి లెఫ్ట్ సైడ్ చూడండి, ఎడమ వైపు చూస్తే ఫస్ట్ మీకు నోటీసెస్ అని కనబడుతుంది, కింద మీకు మై ప్రొఫైల్ అని కనబడుతుంది. మీరు క్లిక్ చేయవలసింది మై ప్రొఫైల్. సో మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ కిందకు వచ్చి చూడండి. సో కిందకు వచ్చేసిన తర్వాత స్కూల్ సెలెక్టెడ్ అని చెప్పి ఏదో స్కూల్ అంటే మెడికల్ డీటెయిల్స్ అని రాస్తారు, క్లియర్ గా మెడికల్ డీటెయిల్స్ అని రాస్తారు. ఆ డీటెయిల్స్ రాసి కింద ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కనబడితే మీ పిల్లలు మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ అయినట్టు, ఒకవేళ లేదు అంటే ప్రెసెంట్ మీ వాళ్ళు మెడికల్ టెస్ట్ కి సెలెక్ట్ కానట్టు. సో వీడియో అందరికి అర్థం చెప్పాలనుకుంటే మళ్ళీ చెప్తాను, ప్రెసెంట్ పిలిచింది టాప్ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మాత్రమే పిలిచారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పిలవనంత మాత్రాన సీట్లు రానట్టు కాదు, ఫర్దర్ గా మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీడియో అందరికి అర్థం చెప్పాలనుకుంటే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ సో మచ్ అండ్ బాయ్.